పబ్లిక్ పోస్టర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మన ఊరు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెడన గుడివాడ రోడ్లో ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామివారి దేవస్థానానికి రావడం జరిగింది. ఈ గుడి యొక్క విశిష్టతను గురించి ఆలయంలో ఉన్నటువంటి పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. పెడన్లో ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామివారి దేవస్థానంలో అర్చకులైనటువంటి గూడూరు శివదత్త గారితో ఉన్నాం. నమస్తే పంతులు గారు. నమస్కారం. ఈ గుడి యొక్క విశిష్టత గురించి మా ప్రేక్షకులకు కాస్త తెలియజేయండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామినే నమ. వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. స్వామివారి యొక్క శుభాశిస్సులు. శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామివారి దేవస్థానము పూర్వకాలం నుంచి కూడా స్వామివారు ఎంతో వైభవంగా అనేక భక్తులకు అనేక విధములుగా అనుగ్రహంగా ఉన్నారు. స్వామివారి యొక్క దేవస్థానం పూర్వకంగా చూసుకుంటే ఎన్నో వేల సంవత్సరాల క్రింద నుంచి కూడా స్వామివారి ఇక్కడ ఎంతోమంది భక్తులకి అనేక విధములుగా యొక్క దర్శనాలు చేయిస్తూ ఉన్నారు. స్వామివారు అగస్త్య మహామునిచే ప్రతిష్ఠింపబడినదిగా ప్రతీకి. అగస్త్య మహాముని యొక్క తపస్సు అందరికీ కూడా తెలిసినదే. ఆ యొక్క మహర్షి తపస్సు చేసి స్వామివారిని ఆయనే స్వయముగా ప్రతిష్ఠించినట్టుగా పూర్వకాలం నుంచి తెలుస్తూ ఉన్నది. ఈ యొక్క ఆలయంలో దేవసర్పం కూడా సంచరిస్తుంది అన్నారు. దాని గురించి కొద్దిగా. ఎన్నో సంవత్సరాల నుంచి మన యొక్క స్వామివారి దేవస్థానం నందు దేవతా సర్పము నిజముగా సంచరిస్తూనే ఉన్నది. అనేక భక్తులకి కూడా ఈ యొక్క సర్పము కనిపించుట ఆశీర్వదించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఉత్సవాలు అనేవి ఏ టైంలో జరుగుతాయి పూజారి గారు? స్వామివారికి ప్రతి సంవత్సరం విశేషముగా జ్యేష్ఠ మాసం నందు కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనేక విధములుగా విశేష కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతున్నది. ప్రత్యేకంగా వచ్చేసరికి జ్యేష్ఠ మాసం నందు కళ్యాణము, కార్తీక మాసము పర్వదినం నందు విశేషముగా అభిషేకములు, అర్చనలు, స్వామివారి నందు విశేష అలంకరణలు, లక్ష బిల్వార్చనలు, మహా అభిషేకములు అన్నీ కూడా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా అనేక విధమైనటువంటి దీపోత్సవ కార్యక్రమాలు, సహస్ర దీపాలంకరణలు, విశేషముగా సహస్ర దీపాలంకరణలు, లక్ష దీపాలంకరణలు అనేకం కూడా జరుగుతూ ఉన్నాయి. మనకి ఈ యొక్క ఆలయానికి ఆ భక్తులు అనేటటువంటి వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి వస్తారు? స్వామివారి దేవస్థానానికి ప్రత్యేకంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా విశేషంగా వస్తూ ఉన్నారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. అది ఖచ్చితంగా పలాని కాదు, విశేషంగా చాలా చోట్ల నుంచి కూడా వస్తూ ఉంటారు. మరి ఈ యొక్క ఆలయం అనేది ఎండోమెంట్ వారి ఆధీనంలో ఉన్నదా? స్వామివారి యొక్క దేవస్థానం చాలా సంవత్సరాల నుంచి ఎండోమెంట్ పరిధిలో ఉందండి. ప్రస్తుతానికి ఈవో గారు టిక్సెట్టి రామ్మోహన్ రావు గారు వారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా కార్యక్రమాలు కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వారి యొక్క సహకారంతో విశేషంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అగస్త్యేశ్వర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాంతోపాటుగా 2018 నుంచి కూడా విశేషముగా దేవాలయంలో మన గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖుల యొక్క సహకారంతో వారు ట్రస్ట్ బోర్డుగా ఏర్పడి విశేషంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చాలా జరుగుతున్నాయండి. విశేషంగా జరిగేటువంటి కార్యక్రమాల పరంగా చాలా ఉన్నాయి. అనేక కార్యక్రమాలని కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర గురించి అంటే ఏ కాలం నుంచి కూడా ఇది నడపబడుతుంది? స్వామివారి యొక్క దేవస్థానం మొగల్తూరు జమీందారులో ఏలుబడిలో ఉండేదండి. ఒకానొక తరంలో అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్టుగా పూర్వకాలం నుంచి తెలుస్తూ ఉంది. మొగల్తూరు జమీందారులు వారి యొక్క ఏలుబడి కాలంలో శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాన్ని కొన్ని నిధులు ఇచ్చి స్వామివారికి వారు మన యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆలయానికి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? స్వామివారి దేవస్థానానికి అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తంగా ట్రస్ట్ బోర్డు వారి తరపునను ఎండోమెంట్ వారి తరపున అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి స్వామివారి దేవస్థానం నిమిత్తమై గోశాల నిర్మాణం కూడా జరుగుతుంది చాలా అద్భుతంగా. దాంతోపాటుగా స్వామివారి దేవస్థానంలో ప్రత్యేకంగా స్వామివారి యొక్క గర్భాలయానికి వెండి తాపడం జరుగుతుంది. అది కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమం, చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం.
గౌరవనీయులు మన బళ్ళ ప్రసాద్ గారు, ఈఓ గారు, వారితో పాటు ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. స్వామివారి దేవస్థానంలో భక్తులు ఇచ్చేటువంటి నిధులతో పాటుగా చక్కగా అభివృద్ధి కార్యక్రమాలని కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అయితే మీరు భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? సౌకర్యాల విషయార్థమై ఎండోమెంట్ వారును ట్రస్ట్ బోర్డు వారు కూడా ఇరువురు కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. స్వామివారి దేవస్థానంతో పాటుగా కొన్ని విశేషమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి యోచనలో ఉన్నారు. ఇదండి ఈ వారం పెడనలో ఉన్నటువంటి అగస్త్యేశ్వర స్వామివారి దేవాలయం గురించి, ఆ గుడి యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ టైం వేరే ప్రదేశంలో వేరే గుడి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. అంతవరకు స్టేట్ టు పబ్లిక్ పోస్టర్ ఛానల్, మీ నవీన్ మైనంపూడి.